జిల్లా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అప్పని శంకర్రావును నియమించనున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా ఇన్ఛార్జి మారేపల్లి వెంకట్ తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు సమక్షంలో ఈ నియామకం జరిగినట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం సంఘం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అప్పని శంకర్రావు మాట్లాడుతూ ప్రైవేట్ ఉద్యోగుల పని గంటలు తగ్గించాలని, అదనపు గంటలు పనిచేస్తే తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనికి తగిన వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్, మహిళా ఉద్యోగులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగుల్ని ఎన్నుకున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఈ రోజున తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం తరపున నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లా ప్రెసిడెంట్గా అప్పని శంకర్రావు గారిని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం తరపున కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారేపల్లి వెంకట్, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి అను నేను, మా అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంధం రాములు గారు హైదరాబాద్లోని స్టేట్ ఆఫీస్లోనే ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం దీన్ని ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ప్రైవేటు ఉద్యోగుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వారి పని గంటలు కానివ్వండి, ఉద్యోగ భద్రత కానివ్వండి, సరైన సౌకర్యాలు లేకపోవడం, వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్లు లేకపోవడం, చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, కార్మిక విభాగాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని పట్ల తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం తరపున మేము ఎల్లవేళలా కార్మికులు కానీ, ప్రైవేటు ఉద్యోగులు కానీ వీళ్ళకి మేము అండగా ఉంటామని వాగ్దానం చేస్తున్నాం. దీనిపై ప్రతి యాజమాన్యానికి మేము వెళ్ళి ఉద్యోగుల పట్ల జరుగుతున్న అన్యాయాలని వారి దగ్గర చర్చించి సమస్యల పరిష్కారానికి మేము ఎల్లవేళలా ముందుకుంటామని చెప్తున్నాను. అలాగే మన జిల్లా ప్రెసిడెంట్గా శ్రీ అప్పని శంకర్రావు గారు ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి నన్ను మొన్న 27వ తారీఖు రోజు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగ సంఘం అధ్యక్షులుగా, ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగినది. అయితే ఈ అధ్యక్షులుగా ఎన్నుకోవడం వల్ల ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు ఏమున్నా కానీ నేను పరిష్కరిస్తానని ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు గారికి మరియు మారేపల్లి వెంకట్ గారికి, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మరియు వైస్ ప్రెసిడెంట్ మారేపల్లి వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏజెన్సీ ఒక్కొక్క పేరు మీద 15,000 అనుకోండి, వాళ్ళు 10,000, 8,000, 12,000 ఉన్నారు. మనిషికో 3,000 అట్లా తీసుకొని కొన్ని 100,000 ఉంటున్నారు. అట్లా ఒక్కొక్క ఏజెన్సీ వాళ్ళు అంటే మీరు టైమింగ్స్ మాట్లాడతారా, లేకపోతే శాలరీస్ గురించి, దేని గురించి పోరాటాలు? పనికి తగ్గ వేతనం గురించి మాట్లాడతాం. పనికి తగ్గ వేతనం